హాయ్ ఫ్రెండ్స్, ఒక 2 రోజుల కిందట నా టాటా ఏసీలా కొంచెం లోడ్ వేసుకొని ముషాలు పోకుండా పోతున్నా. అయితే ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత ఆ సిగ్నల్ దగ్గర ఆగి బండి మూవ్ చేస్తుంటే ఒక 2 పిల్లలు రాంగ్ సైడ్ వచ్చి మన బండి కిందకి వచ్చేసారు అనమాట. నేను దాన్ని బ్రేక్ కొట్టేసిన తర్వాత కూడా కొంచెం లైట్గా తగిలింది. వాళ్ళు కిందికి పడి మళ్ళీ ఎప్పటో లేచి బండి స్టార్ట్ చేసుకుంటూ పని స్టార్ట్ చేద్దామని కిక్ కొడుతుంది. నేను కోపం మీద అరే ఏంద్రా ఇట్లా రాంగ్ సైడ్ వచ్చాడు, బండి కింద పడతారు, ఏమన్నా జరిగితే ఏమవుతుంది అంటే, ఏమవుతుంది అంకుల్, ఇవాళ ఒక్కరోజు అవుతుంది, 10 రోజుల తర్వాత దినం అవుతుంది, గంతే కదా అనుకుంటూ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అయితే నేను సరిగా విన్నా కానీ మైండ్కి ఎక్కలేదు అది ఆ మాటలు. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కూడా బండి వెళ్ళిపోయాను, నేను కూడా ముందుకు వెళ్ళిపోయినాక ఇది వీళ్ళు ఏమన్నారు అని చెప్పేసి ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు దినం అంటే అదే చావు తర్వాత వచ్చే 10 రోజులు తినాలన్నారు. వాళ్ళకి అంత మెచ్యూరిటీ వచ్చిందా? పిల్లలకంతా చావు అంటే అంత ఈజీగా ఎట్లా మాట్లాడారు నాకు అర్థం కాలేదు. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, ప్రజలు పుర్రలా ఉన్నారు. నేను అక్కడ మస్తు మంది ఉన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. పల్లెటూళ్ళ పని కూడా తయారయ్యారు ఇట్లే. వాళ్ళందరికీ ఒక మాట అడగాలనుకున్నా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఒక మాట, 10 రోజులతో దినాలు అంతే కదా అంకుల్ అని. అంతే, 10 రోజులతో దినాలు కరెక్టే, కానీ అది ఒక కొడుకు తండ్రి చేస్తే అది న్యాయమేనారా? ఒక తండ్రికి కొడుకు చేయాల్సిన దినాలు నువ్వు కొడుకు చేయమంటున్నావు. ఆ తండ్రి ఉంటాడా? ప్రాణాలతో ఉంటాడా? నీకేమన్నా అయితే ఎందుకురా మాటలు? అవసరమా? మెచ్యూర్డ్ దగ్గర మాట్లాడవచ్చు కదరా? అంత గొప్పలారా మీకు? ఆ తల్లి ఉంటుందారా నువ్వు అన్న మాట అంటే? నీ అమ్మ కావచ్చు, ఆ పిల్లాడన్న అమ్మ కావచ్చు, ఉంటారా? వాళ్ళ గుండె పగలదు? ఎందుకురా ఈ మాటలు మీకు? అవసరమా? చివరిగా ఒక మాట, తండ్రికి కొడుకు మాత్రమే తలకొరి పెడతాడు, కానీ కొడుకు తలకొరి పెట్టే దురదృష్టకరమైన సంఘటన మాత్రం మీరు మాత్రం తేకండి. పిల్లలు, మీకు చేతులు దండం పెడుతున్నాను. రోడ్డు మీకు వస్తే బాధ్యతగా ఉండండి. నీ కొరకు ఎప్పుడు మీ తల్లిని ఇంటికాడ ఎదురుస్తూనే ఉంటారు. జాగ్రత్త తమ్ముడు. అమ్మ నాన్న దృష్టిలో పెట్టుకొని బండ్లు నడపండి.